కుబేరుని ఐశ్వర్యాన్ని వైభవాన్ని చూసిన అతని సవతి తల్లి కైకసి అసూయ చెంది తనకు కూడా అటువంటి కుమారుడు కావాలన్న కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళింది. విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో వేళకాని వేళ కలిసినందున రావణుడు, కుంభకర్ణుడు అనే రాక్షసులు జన్మించారు. దాంతో కైకసి తనకొక సత్పుత్రుడు కావాలని అడగడంతో విశ్రవుని అనుగ్రహం వలన విష్ణుభక్తి గల విభీషణుడు జన్మించాడు. ఆ విధంగా కుబేరుడు రావణాసురుడికి సవతి సోదరుడయ్యాడు. రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారైన సుమాలి వద్ద పాతాళంలో ఉండేవాడు. కుబేరుడు మాత్రం భోగభాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక లంక మీదకి దండెత్తాడు రావణాసురుడు. శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేకపోవడం వల్ల రావణాసురుడి చేతిలో కుబేరుడు ఓడిపోయి కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం గాలిని సైతం బంధించి ఒంటికాలి మీద ఘోర తపస్సు చేయసాగాడు. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై లంకా నగరాన్ని మించిన దివ్య భవనాలతో, అపురూపమైన చైత్రరథం అనే ఉద్యానవనంతో, నవనిధులు, మణిమాణిక్యాలు, సర్వ సంపదలతో అలకాపురి అనే పట్టణాన్ని సృష్టించి ఇంకా ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమవుతాడు. అందుకనే అధిక ధనము కల వారిని అపర కుబేరులు అంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.